హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లోనే మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా బంగాళదుంపను ఇలా పొడవుగా ఉన్న సైజులో తీసుకోవాలి. దీనిని ఇలా పొట్టు లేకుండా మొత్తం మనం తీసేసుకోవాలి. మొత్తం పొట్టు తీసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా చేసుకోవాలి. వీటిని ఇలా పొడవుగా ముక్కలు వచ్చే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా ఇలా పొడవుగా వచ్చే విధంగా మనము ఆలుగడ్డను కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక వాటర్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. మొత్తం క్లీన్ చేసుకొని 5 మినిట్స్ వీటిని బాయిల్ చేయాలన్నమాట. స్టవ్ మీద పెట్టి 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాయిల్ చేసిన వాటిని మనం ఒక క్లాత్ తీసేసుకొని క్లాత్ సహాయంతో మొత్తం ఇందులో ఉన్న తేమ పోయేలాగా చేసుకోవాలి. ఇవన్నీ ఒక క్లాత్లోకి తీసుకొని ఇవన్నీ వాటర్ వెళ్ళేంత వరకు ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తేమ ఆరిపోయిన తర్వాత బంగాళదుంపలన్నీ ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంతో కొంచెం సరిపడేంత కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని చూడండి, ఉప్పు వేసుకొనేసి బాగా కలపాలి. ఒక 5 మినిట్స్ వరకు బాగా కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కార్న్ఫ్లోర్ పౌడర్ అనేది మన బంగాళదుంపకు మొత్తము పట్టేలా చూసుకోవాలి. మనము బయట కొనే వాటిలో ఫ్రెంచ్ ఫ్రైస్లో కలర్ వేయకుండా ఇలాగే వస్తుంది. కావాలి అంటే పిల్లలు ఉన్న వాళ్ళైతే దీంతో కొంచెం కలర్ వేసుకున్నా కూడా మనకు టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. విడివిడిగా వేసుకోండి, అతుక్కోకుండా విడివిడిగా వేసుకొని మీడియం ఫ్లేవర్లో కాల్చుకుంటే క్రిస్పీగా మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి వస్తాయి. ఇవి మీడియం ఫ్లేలో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు పక్కకు తీసుకున్న వాటిలో తగినంత కొంచెం